జగిత్యాలలో సైబర్ మోసం కలకలం రేపింది. వాట్సాప్కు వచ్చిన ఏపీకే లింక్ ఓపెన్ చేయడంతో 4,15,000 రూపాయలు మాయమయ్యాయి. ఫ్రెండ్ నంబర్ నుంచి ఏపీకే ఈ చలాన్ మెసేజ్ వచ్చింది. లింక్ ఓపెన్ చేయగానే అకౌంట్లో నుంచి డబ్బులు బదిలీ అయ్యాయని బాధితుడు అశోక్ తెలిపారు. 2 సార్లు 1,99,000 చొప్పున మరోసారి 15,000 రూపాయలను సైబర్ నేరగాళ్లు ఖాళీ చేశారు. మోసపోయానని గుర్తించిన బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. ఏపీకే లింకులు, అనుమానాస్పద మెసేజ్లపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు పోలీసులు. అర్జెంటుగా ఆటో ఇంకేం వచ్చినా బాగా లోపలికి అయినామో అడుగుతుంది రాత్రి అయితే తినేదమ్మా బాగుంటుంది. నా పేరు అశోక్, ఎలిగేటి అశోక్, మాది వాణినగర్, జగిత్యాల. నాకు గాయత్రి బ్యాంకులో అకౌంట్ ఉన్నది. 11/8/2026 మంగళవారం రోజున సాయంత్రం 46 నిమిషాల నుండి 52 నిమిషాల వరకు లోపల 3 దఫలుగా అనగా 1,99,000 ఒకసారి, 1,99,000 ఒకసారి, 15,000 ఒకసారి, మొత్తం 4,15,000 రూపాయలు నా అకౌంట్ నుంచి వెళ్ళి సైబర్ మోసగాళ్ళు డ్రా చేసినారు. ఎట్లా పోయినాయి? నాకు నా ప్రియమిత్రుడి ద్వారా ఒక వాట్సాప్ మెసేజ్ వచ్చింది. అతడు పంపిండు కావచ్చు అనుకుని ఆ యాప్ ఓపెన్ చేసి మళ్ళీ నన్ను ఓపెన్ చేసిన గంటే మళ్ళీ బంద్ చేసిన. అది చూసిన వారం 10 రోజుల తర్వాత 10వ తారీఖు నాడు, అనగా 10వ తారీఖు నాడు సాయంత్రం ఓటీపీలు 3 సార్లు ఓటీపీ వచ్చింది. కానీ ఆ ఓటీపీ ఎవరికి చెప్పలేదు. మళ్ళీ 4-5 సార్లు ఫోన్లు వచ్చినాయి, చెప్పలేదు. 11వ తారీఖు సాయంత్రం మంగళవారం 11వ తారీఖు సాయంత్రం 6:45 నిమిషాల నుండి 52 నిమిషాల మధ్య 4,15,000 రూపాయలు 3 దఫలుగా సైబర్ మోసగాళ్ళు డ్రా చేసుకున్నాక నేను మెసేజ్ వచ్చినాయి. కాకపోతే 15 నిమిషాల వరకు ఆ మెసేజ్ చూసుకొని గాయత్రి బ్యాంకులో పోయి వరకు 5-6 నిమిషాలు అయింది. మొత్తం అర్ధగంట లోపు గాయత్రి బ్యాంకులో పోయి నా డబ్బులు అకౌంట్ నుంచి వెళ్ళి కట్ అయినాయి. 4,15,000 రూపాయలు కట్ అయినాయి. మేడం ఎట్లా కట్ అయినాయి అని అడిగితే ఆమె మీకు ఏమన్నా ఓటీపీ వస్తే నువ్వు చెప్పినావా, లేక ఏమన్నా మెసేజ్ ఏమన్నా కాల్స్ వస్తే మీరు వాళ్ళతో మాట్లాడిరా, ఎట్లా కట్ అయినాయి, నీకు ఒక స్టేట్మెంట్ తీసిస్తా, అది తీసుకొని సైబర్ పోలీస్ స్టేషన్ పోయి కంప్లైంట్ చేయండి. మా ప్రియమిత్రుడైన ఒక కానిస్టేబుల్కి ఫోన్ చేస్తే ఇట్లా డబ్బులు అయినాయని సైబర్ క్రైమ్ మోసగాళ్ళు డబ్బులు ఇట్లా డ్రా చేసి ఫోన్ చేస్తే ఫస్ట్ 1930 ఫోన్ చేసి తర్వాత నాకు కాల్ చేయండి అని చెప్పిండు. 1930కు ఫోన్ చేసిన తర్వాత నా కేసు వివరాలు అన్ని అడిగి తెలుసుకొని కేసు రిజిస్ట్రేషన్ అయిందని ఒక మెసేజ్ వచ్చింది.